రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెల 11న ఎన్నికలు జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. రీపోలింగ్ ఎక్కడైనా ఉంటే ఫిబ్రవరి 12న నిర్వహిస్తారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. నామినేషన్ల పర్వం కూడా రేపే ప్రారంభమై ఈ నెల 30 వరకు కొనసాగనుంది. ఈ నెల 31న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ చివరి తేదీ వచ్చే నెల 3న నిర్ణయించింది ఎన్నికల సంఘం. అన్ని మున్సిపాలిటీలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో అధికార కాంగ్రెస్లో వణుకు మొదలైంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు జనం కర్రుగాల్చి వాత పెట్టారు. మెజార్టీ స్థానాల్లో గెలిచి తన ఆధిపత్యం చాటుకోవాలని రేవంత్ రెడ్డి శతవిధాలా ప్రయత్నించినా కాంగ్రెస్కు ఎదురుగాలి తప్పలేదు. కాంగ్రెస్ అరాచక పాలనపై ఓటుతోనే పల్లె ప్రజలు సమాధానం ఇచ్చారు. గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్నారు. దాదాపు 4000 గ్రామ పంచాయతీల్లో గులాబీ జెండా ఎగిరింది. ఒక రాష్ట్ర చరిత్రలో అధికార పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో చతికిలబడడం ఎప్పుడూ జరగలేదు. కానీ రేవంత్ రెడ్డి పరిపాలనతో అన్ని రంగాల్లో దగాపడిన తెలంగాణ ప్రజలు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. ఇప్పుడు బ్యాలెట్ పోరు ఎదురైనా కాంగ్రెస్ సర్కారుకు బుద్ధి చెప్పరని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అలవికాని హామీలు, గ్యారెంటీల పేరుతో కుతంత్రాలు, అధికారమే టార్గెట్. అందుకోసం నరం లేని నాలుకతో ఎన్ని అబద్ధాలైనా ఆడాలి. ప్రజల బలహీనతలను లక్ష్యంగా హామీలు ప్రకటించాలి. నమ్మి ఓట్లేసిన ప్రజలకు పార్టీ స్ట్రాటజీ. అదే స్ట్రాటజీతో తెలంగాణలో గద్దెక్కినటువంటి రేవంత్ సర్కారు 2 ఏళ్లుగా అరాచక పాలన సాగిస్తున్నాడు. అభివృద్ధి, సంక్షేమం అనేవి రేవంత్ పాలనలో మచ్చుకైనా కనిపిస్తలేవు. 6 గ్యారెంటీలు, 420 హామీలను అటకెక్కించాడు. ప్రశ్నించిన వారిపై కేసులను, నిర్బంధాలను ప్రయోగిస్తున్నాడు. కేసీఆర్ కట్టిన నిర్మాణాలకు రిబ్బన్ కటింగ్లు తప్ప రేవంత్ రెడ్డి చేసింది శూన్యం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను సర్వనాశనం చేశాడు. అందుకే పల్లె ప్రజలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తిరస్కరించారు. ఇప్పుడు పట్టణం ప్రజల వంతు రాబోతున్నది. ఇప్పటికే కాంగ్రెస్ పాలనలో తెలంగాణలోని పట్టణాలు అధ్వాన్నంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగే మున్సిపల్స్ రేవంత్ సర్కారుకు దడపుట్టిస్తున్నాయి. తెలంగాణ పట్టణాలు రేవంత్ సర్కారు విధ్వంసానికి గోసపడుతున్నాయి. మున్సిపాలిటీలో ప్రగతి పడకేసింది. సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయి. రేవంత్ గద్దెనెక్కిన తర్వాత మున్సిపాలిటీలన్నీ మురికి కూపాలుగా మారాయి. పట్టణాల అభివృద్ధికి రేవంత్ సర్కారు నిధులు ఇవ్వడం లేదు. హరితహారం జాడలేదు. పట్టణ ప్రగతి ముచ్చటలేదు. కేసీఆర్పై అక్కస్తో బృహత్తరమైనటువంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. అందుకే బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధిలో అవార్డులు పొందిన పట్టణాలు ఇప్పుడు అధ్వాన్నంగా మారాయి. అందుకే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని పుర ప్రజలు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో పట్టణాల్లో పరిపాలన పూర్తిగా పడకేసింది. పారిశుద్ధ్యం మొదలుకొని ప్రతి అంశంలో పట్టణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత బీఆర్ఎస్ సర్కారు ప్రారంభించిన అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులు, రోడ్లు, కమ్యూనిటీ హాలు, మోడల్ మార్కెట్ల నిర్మాణాలకు నిధులు ఆపివేసింది. అసలు ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా రేవంత్ సర్కారుపై జనం మండిపడుతున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో మంత్రులు, ఎమ్మెల్యేలపై ప్రజలు తిరగబడుతున్నారు.
అయితే మాట్లాడే తరుగుతుందా వచ్చినా నేను ఫస్ట్ రోడ్ వేయించిన అదేం లేదు. మీరు గవర్నమెంట్ ఎందుకు లేదు రోడ్ ఇంతకు ముందు ఉన్న రోడే ఒక్క నిమిషం ఆగండి. వాళ్ళ కౌన్సిలర్లకు ఓట్లేసి గెలిపించింది కానీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్కు నూకలు చెల్లిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ జైత్రయాత్ర మున్సిపల్ ఎన్నికల నుంచే మొదలవుతుందన్నారు. మళ్ళీ ఐటీ హబ్ కలకలలాడాలి అంటే, మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలు రావాలి అంటే, అమర రాజా లాంటి పరిశ్రమలు మళ్ళీ రావాలి అంటే, రైతులకు మంచి రోజులు రావాలంటే, మా ఆడబిడ్డల ముఖంలో మళ్ళీ చిరునవ్వు వెలగాలి అంటే, మన భూముల ధరలు మళ్ళీ పెరగాలి అంటే మళ్ళొక్కసారి కేసీఆర్ రావాలి అన్నది గుర్తుపెట్టుకోండి. ఈసారి తప్పు చేయొద్దు, ఈసారి ఏమరుపాటొద్దు. ఈసారి ఎవరు నిలబడ్డా ఒకటే గుర్తుపెట్టుకోవాలా, మళ్ళా గులాబీ జెండా ఎగిరి కేసీఆర్ గారు మళ్ళీ వస్తేనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మన పొలాలకు నీళ్లు వస్తాయి. ఈ దుర్మార్గులు ఉన్నంత కాలం వీళ్ళేమి చెయ్యరు. వీళ్ళ అడ్డమైన అబద్దాలు, అడ్డమైన డైవర్షన్ గేములు అవి తప్ప వీళ్ళు చేసేదేమి ఉండదు. అందుకే దండం పెట్టి చెప్తున్నా, మున్సిపల్ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలు కావాలి. భవిష్యత్తులో ఆ జైత్రయాత్ర అట్లే కొనసాగాలి. ఈ రోజు పాలమూరులో కనబడ్డ జోషు, మహబూబ్నగర్ లో కనబడ్డ జోషు మొత్తం 14 నియోజకవర్గాలకు పాకాల. తప్పకుండా గులాబీ జెండా ఎగరాలని కోరుతూ జై తెలంగాణ. తెలంగాణలో పల్లె ప్రజలు ఇచ్చిన తీర్పు పట్టణాల్లో రిపీట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో రేవంత్ సర్కారుపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తమవుతుంది. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా మన రాష్ట్రంలోనైనా రూలింగ్ పార్టీ సర్పంచులు 80-90% గెలుస్తుంది. అది కామన్. అది కానీ ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ దాదాపు 35-40% సర్పంచులు గెలిచింది. తక్కువ కాదు, 4000 సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 4000 అంటే మామూలు మాటనా? అంటే ఇది దేనికి సంకేతం? ఒకవైపు రేవంత్ రెడ్డి కాలుకు బల్పం కట్టుకున్నట్టు తిరిగిండు. రేవంత్ రెడ్డికి డౌట్ వచ్చింది, నా ఈ బలిగేటట్టుందని. డౌట్ వచ్చి ఏం చేసిండు? ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ జిల్లాకు పోయి మహిళా సంఘాలలో పిలిపించుకొని దీనికి కొబ్బరికాయ కొడుతున్నా, దానికి కొబ్బరికాయ కొడుతున్నా, ఇది శాంక్షన్ అయిపోయింది, అది శాంక్షన్ అయిపోయింది అని ఊరిచ్చి మాటలు చెప్పి గల్లీ రేవంత్ రెడ్డి తిరిగితే కూడా జనము బండకేసి కొట్టిండ్రు. రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే తీర్పిచ్చింది ఇలా తెలంగాణ పల్లె ప్రజలు. తెలంగాణలో ప్రజలు ఇక కాంగ్రెస్ను నమ్మే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటిందన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ప్రపంచాన్ని ఎవరు ఆపలేరని జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో తప్పకుండా కాంగ్రెస్ను ఓడగొట్టాలి, మోసకారి కాంగ్రెస్ను ఓడగొట్టాలి, ప్రజల కొరకు కొట్లాడే బీఆర్ఎస్ను గెలిపించాలన్న భావన పరంగా కనబడుతుంది. మరి ఎక్కడికక్కడ పలకరిస్తున్నారు. మళ్ళీ కేసీఆరే రావాలి, మేము మొన్న కాంగ్రెస్ ఓటేసి పొరపాటు చేసినాం, కాంగ్రెస్ మోసం చేసింది మమ్మల్ని అనే మాట అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా వస్తూ ఉంది. ఉద్యోగస్తులు కావచ్చు, రిటైర్ ఉద్యోగస్తులు కావచ్చు, ఉద్యోగాల కొరకు ఎదురు చూసి మోసపోయిన యువతరం కావచ్చు, 2500 కొరకు ఎదురు చూస్తున్న మహిళలు కావచ్చు, 1000 రూపాయలు నెలకు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్న ఆటో కార్మికులు కావచ్చు. పట్టణంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న దుర్మార్గాల వల్ల నష్టపోతున్న వ్యాపార వర్గాలు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కూడా
పూర్తి స్థాయి అసంతృప్తితో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన. అది తప్పకుండా రేపు మున్సిపల్ ఎన్నికల్లో కనబడబోతుంది. మనకు ఒక మంచి అవకాశం, ఓటు ద్వారానే ఈ ప్రభుత్వం పైన నిరసన చెప్పాలి, కాంగ్రెస్ పార్టీకి నిరసన చెప్పాలి అని చెప్పి భావిస్తున్న ప్రజలందరూ కూడా ఇది ఒక మంచి అవకాశంగా ఉంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలను కూడా సాధిస్తుంది.